దేవునితో దేవుని ప్రజలకు ఎటువంటి సంబంధం ఉంది? ఆయన తన ప్రజలతో మాట్లాడతాడా? మనం నమ్మిన దేవుడు గొప్పవాడు, ఆయన మాట్లాడే దేవుడు. దేవుని ప్రజలకి ఆయనతో సంబంధం ఉంటుంది. ఆ సంబంధం ఉండబట్టి దేవుని ప్రజలు ఇంత బలంగా ఉంటారని చెప్పుకోవడంలో మంచిదే. కానీ అది ఎవరైనా దేవుని గురించి ఎరగలేని వారు, అన్యజనులు ఎవరైనా మనల్ని అడిగినప్పుడు దాన్ని ఎలా రుజువుపరుస్తాం? ఏంటి, మేము నమ్మిన దేవుడు సజీవుడు, ఆయన మాట్లాడే దేవుడని నువ్వు లోకానికి ఎలా రుజువుపరచగలుగుతావు? లోకం అడిగింది, వారికి కొంత అనుమానం ఉంది, మీ దేవుడు మాట్లాడతాడని. మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడని చెప్పాలి కదా. ఎలా మాట్లాడతాడని చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వారి యొక్క అనుమానాలు నివృత్తి చేయకపోతే ఎలాగా? అందుకనే మీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఏలి ఏలి లామా సబక్తని ఆ కల్వరి సిలువలో తన ప్రాణం విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం యేసుప్రభు వారు. ఏంటి, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిత్వం అని చెప్తూ తన ప్రాణం విడిచి చనిపోయాడు యేసుప్రభు వారు. ఆయన చనిపోయిన తర్వాత భూమి మీద కొన్ని సూచక్రియలు జరిగాయి. ఒకటిది, మొట్టమొదటి ఏంటంటే రమారమి 3 గంటల సేపు చెమ్మ చీకటి అయిపోయింది లోకమంతా. ఒకరినొకరు కానుకోలేని పరిస్థితి వచ్చింది. రెండోదిగా చూస్తే గొప్ప భూకంపం వచ్చిందట. మూడోదిగా బండలు బద్దలయ్యాయి, సమాధులు తెరవబడ్డాయి, దేవాలయపు తెర నడిమికి చిరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సూచక్రియలన్నీ అందులో చివరిది మనం చూసుకున్నట్టయితే దేవాలయపు తెర నడిమికి చిరిగిందట. దేవాలయపు తెర నడిమికి చిరిగిందట. ఎందుకు నడిమికి చిరిగింది? దాని గురించి తెలుసుకోవాలంటే ముందు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ ప్రత్యక్ష గుడారం కొన్న ఏటేటు ఉంటే ప్రత్యక్ష గుడారంలో అంటే ఒకటిది ఆవరణము, రెండోదిగా పరిశుద్ధ స్థలము, మూడోదిగా అతి పరిశుద్ధ స్థలము. ఏంటి, ఆవరణలో దేవుని ప్రజలు ఉంటారు. ఎందుకు? వారి పాప పరిహారార్థమై దేవుని యొక్క ఉద్దేశాన్ని, చిత్తాన్ని తెలుసుకోవడానికి ఆవరణలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని ప్రజలు. పరిశుద్ధ స్థలంలో యాజకుడు ఉంటాడు. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. మందసం తాలూకా ఉపకరణములన్నీ కూడా ఆ ఏంటంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాయన్నమాట. అందులో ఎవరైనా పరిచారకులు అంటే లేవి గోత్రం వచ్చినటువంటి వ్యక్తులు, ప్రత్యేకింపబడిన వారు మాత్రమే అందులో ప్రవేశించగలరు. యాజకులు అనబడిన వారు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలరు. ఎవరు పడితే వారు వెళ్ళడానికి లేదు. ఒక సామాన్యుడు కానీ అందులో ప్రవేశిస్తే ఏమైపోతాడు? ప్రాణం పోతుంది. ఏంటి, ఇప్పుడు యాజకుడు ఉన్నాడు, యాజకుడు పాపం చేసి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాడు అనుకోండి, గుడారంలోకి ప్రత్యక్ష గుడారంలోకి లోపలికి ప్రవేశించాడు అనుకోండి, ఆయన చనిపోతాడనమాట. అయితే ఆయన ఒకవేళ పాపం చేసి వాళ్ళని చనిపోతే ఆ పాపం చేసిన వ్యక్తిని ఎలా తీసుకురావాలి? అందులో తీసుకురావడానికి ఎవరి వల్ల కాదు. కాబట్టి ముందుగానే అతనికి నడుముకి ఒక తాడు కడతారన్నమాట. ఆవరణలో ఉన్నప్పుడే ఆయన ఆ ప్రత్యక్ష గుడారం నుంచి రాలేని పక్షంగా ఆయన చనిపోయాడని నిర్ధారించుకొని ఆ తాడు పట్టుకొని బయటికి లాగేస్తారన్నమాట. అంత భయంకరమైనది అతి పరిశుద్ధ స్థలము. అంటే స్థలము కాదు, అందులో సజీవుడైనటువంటి దేవుడి యొక్క ఏంటంటే ఉనికి అంత భయంకరం అన్నమాట. అంటే అది పరిశుద్ధులకే కానీ పరిశుద్ధత లేని వారికి అతని దగ్గర చూడలేదని చెప్పడానికి మాట రుజువు అన్నమాట. ఇది నిదర్శనం. అయితే ఇక్కడ ఏదైనా సరే దేవుని ప్రజలు ఏటేటా ఏం చేసేవారండి? దేవునికి బలు అర్పించడానికి, పాప పరిహారార్థ బలి కావచ్చు, సమాధాన బలి కావచ్చు, ఏదైనా సరే బలు అర్పించడానికి ఏటేటా వస్తూ ఉండేవారట. ఏంటి, ఏటేటా వస్తుంటే ఆ క్రమాన్ని మార్పించి యేసుప్రభు వారు ఒక్కసారే తాను బలి అర్పించుకొని ఆ ఏటేటా అర్పించినటువంటి బలి క్రమాన్ని ఏం చేశాడు? పూర్తిగా తీసివేసేసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు మీరు చదువుకుంటే అక్కడ కనబడుతుంది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు మీరు చదవండి. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మరణ శాసనము రాసిన వాడు మరణిస్తేనే కానీ శాసనం ఏమైపోదట? తొలగిపోదట. మరణ శాసనం ఎవరు రాశారు? యేసుప్రభు రాశాడు. మరి రాసిన వ్యక్తి ఏమైపోవాలి? ఆ వ్యక్తి చనిపోతుంది కానీ ఆ శాసనం ఏమైపోదు? తొలగిపోదు. అందుకొంచే ఆ వ్యక్తి శాసనం ఏ శాసనం అయితే రాశాడో ఆ శాసనం రాసిన వ్యక్తి చనిపోయాడు కాబట్టి అదేమైపోయింది? తొలగిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈ దేవాలయపు తెర రెండుగా చీలిపోవడానికి కారణం ఏంటి? అప్పుడు భగవంతునికి భక్తునికి ఏముండేది? మధ్యవర్తిగా యాజకుడు ఉండేవాడు అండి. ఈ యాజకుడు అనేవాడు ఏమైపోయాడు? యేసు ప్రభు వారిని మరణించిన తర్వాత
యాజకుడు అనేవాడు లేకుండా దేవాలయపు తెర నడిమికి చిరిగిపోయిందన్న మాటకు అర్థం ఏంటంటే ఇంకా మధ్యవర్తులు ఎవరు ఉండరు. ఏంటి, దేవునితో ముఖాముఖిగా ఆయన దర్శించడానికి, ఆయనతో మాట్లాడడానికి యేసు ప్రభు ద్వారానే దేవునితో సంబంధం కలిగి ఉండడానికి దేవుడే మంచి అవకాశాన్ని మనకి ఇచ్చాడని చెప్పడానికి ఈ మాట నిదర్శనం. దీని స్తోత్రం, హల్లెలూయా. అది దేవాలయపు తెర చిరిగిందనడానికి, అది యేసు ప్రభు ద్వారానే జరిగిందనడానికి అది రుజువు. దీని స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు మధ్యవర్తులు ఎవరు? యాజకులు. యాజకులకి దేవుడు బయలుపరిస్తే బయలుపరిచిన ప్రతి ఉద్దేశాన్ని దేవుని ప్రజలకి యాజకుడు చెప్పేవాడు. ఇప్పుడు ఏమీ లేదు. ఆవరణలో ఉన్నవారు దేవుడితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. నువ్వు నిజంగా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచిద్దరు. నువ్వు హృదయం శుద్ధిగా ఉంటే చాలు, దేవుని చూడగలుగుతావు, ఆయనతో మాట్లాడగలుగుతావు. ఇటువంటి మంచి అనుభవం చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. అయితే మీరు గమనించండి,